ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థి మల్క కుమ్రయ్య విజయం సాధించారు. బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగి ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఆయన ప్రచారం నిర్వహించారు. దీంట్లో భాగంగా కూడా ఆయన ప్రధానంగా టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి ఆయన టీచర్ సమస్యపై గతంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ టీచర్ సమస్య అంటే 317 జీవోకు సంబంధించి బీజేపీ పార్టీ చేపట్టిన విజయాలకు సంబంధించి అంటే ఏదైతే పోరాటానికి సంబంధించి ఆయన టీచర్స్ని ఒక జాగృతం చేసే ప్రయత్నం అయితే చేశారని చెప్పవచ్చు. దీంట్లో బండి సంజయ్ విజయం సాధించినట్టుగా కూడా చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఉపాధ్యాయుల సమస్యల పట్ల బీజేపీ ప్రభుత్వం మాత్రమే పోరాటం చేస్తుందంటూ కూడా ఆయన బలంగా వాదన వినిపించడంతో టీచర్స్ అభ్యర్థులంతా కూడా ఏదైతే బీజేపీ అభ్యర్థి మల్క కుమ్రయ్యకు పట్టం కట్టారు. దీంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకలా కూడా సునాయాసంగా కూడా అభ్యర్థి గెలిచిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇటు బీజేపీ అభ్యర్థి మల్క కుమ్రయ్యకు సంబంధించి విజయం సాధించిన అనంతరం అయితే 1959 అక్టోబర్లో ఆయన పెద్దపల్లి జిల్లాకు సంబంధించి బందంపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అనంతరం 1983లో శాలివాహన గ్రూప్ డైరెక్టర్గా కూడా ఆయన జాయిన్ అయ్యారు. అయితే దీనికి సంబంధించి ఆయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా విజయవంతంగా నడిపిస్తున్న నేపథ్యంలో ఆయన టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి గాను విజయం సాధించారని కూడా చెప్పవచ్చు. అంటే గతంలో ఏదైతే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో టీచర్స్ సమస్యల పట్ల బీజేపీ ప్రభుత్వం మాత్రమే పోరాటం కొనసాగించింది. మిగతా అభ్యర్థులు ఎవరు అంటే పార్టీకి సంబంధించి ఎవరు గెలుపు సాధించినప్పటికీ కూడా మళ్ళీ ఆ ప్రభుత్వానికి తొత్తులుగా మారతారంటూ కూడా బండి సంజయ్ ఒక బలమైన వాదన వినిపించారు. దీనికి సంబంధించి పూర్తిగా మల్క కుమ్రయ్యకు దాదాపుగా ప్రధానంగా బండి సంజయ్ అంటే ఒకటే సామాజిక వర్గానికి చెందిన మల్క కుమ్రయ్య బండి సంజయ్ వీరిద్దరికి ప్రధానంగా అంటే ఇటు మున్నూరు కాపు బీసీ అభ్యర్థి అవ్వడం కూడా ఆయనకు కాస్త కలిసి వచ్చారు. అంటే ఇకపోతే ఏదైతే ప్రధాన పార్టీలు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఈ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి బరిలో ఎవరు నిలవకపోవడంతో బీసీ అభ్యర్థి అవ్వడం వల్ల కూడా మల్క కుమ్రయ్యకు సంబంధించి గెలుపు సునాయాసం అయ్యింది. అంటే దీంతో బీజేపీ శ్రేణులంతా కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇటు మల్క కుమ్రయ్య విజయం సాధించిన అనంతరం బండి సంజయ్ కూడా ఒక మీడియా సమావేశం నిర్వహించి అంటే ప్రభుత్వానికి ఒక చెంపపెట్టుగా కూడా ఆయన అభివర్ణించిన పరిస్థితి నెలకొంది. అంటే ఇటు ప్రభుత్వంపై అంటే ప్రభుత్వ సమస్యలపై కేవలం బీజేపీ పార్టీ మాత్రమే పోరాడుతుందంటూ కూడా ఆయన ఒక స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇటు అంటే చాలా చిన్న సంస్థ ఉపాధ్యాయులకు సంబంధించి చిన్న సంస్థ అయినప్పటికీ కూడా ఆ మద్దతు ద్వారా అంటే ప్రతి ఒక్కరికి కూడా అయితే మల్క కుమ్రయ్య గెలుపులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి కార్యకర్తకు సహా ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఈ గెలుపును అంకితం చేస్తున్నామంటూ కూడా నిన్న బండి సంజయ్ ప్రకటించిన పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ సుమంత్ శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.